లిటిల్ హార్ట్ మూవీ ఎలా ఉందంటే ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇన్ 2025. అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే ఒక డెబ్యూట్ హీరో, ఒక డెబ్యూట్ డైరెక్టర్ ఇంత ఫెంటాస్టిక్ మూవీ తీయడం అనేది ఈజ్ ఎ స్మాల్ వర్డ్. అంటే ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో ఏంటో తెలియదు. అంటే నా సైడ్ నుంచి నేను చూసుకుంటే నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 కోట్లు పెట్టి తీసిన మూవీ ఈరోజు దాదాపుగా 5 days అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి 15 crores రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది అసలు అంటే అప్పట్లో బాహుబలి 180 కోట్లు పెట్టి తీసిన మూవీ 600 కోట్లు వచ్చింది. అండ్ రంగస్థలం 230 కోట్లు. అంటే తెలుగులోనే ఎంత పెద్ద హిట్ అవ్వడం అనేది నాన్ బాహుబలి రంగస్థలం. ఆ తర్వాత ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఆఫ్ రంగస్థలం అని చెప్పొచ్చు, నాన్ బాహుబలి అని కూడా చెప్పొచ్చు. ఇది ఎందుకంటే మూవీలో ఉండే కంటెంట్ అలాంటిది. నాకు ఇందులో మెయిన్ పిల్లర్ ఆఫ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది జయకృష్ణ కామెడీ టైమింగ్ అయినా, జయకృష్ణ యాక్టింగ్ స్కిల్స్ అయినా, జయకృష్ణ ఒక పంచ్ ఇలా ఇస్తున్నారంటే అది అమ్మాయి ఉండని అబ్బాయి ఉండని ముందు ఎవరైనా ఉండని అసలు ఇచ్చి పడేస్తాను మొత్తానికి. అతని పేరు క్యాస్టింగ్స్ అని గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే అతని పేరు రావట్లేదు. జయకృష్ణ అని వేయండి, అతని పేరు వేయండి. ఎందుకంటే అతనే మెయిన్ పిల్లర్ ఆఫ్ మీ మూవీకి. అండ్ డైరెక్టర్ ఏవైతే ఉన్నారో బాగా హ్యాండిల్ చేసిండని మూవీకి మాత్రం. అండ్ అతను కామెడీ సీన్స్ అయినా ఎలా రాసుకున్నారో ఏంటో ఆ స్క్రిప్ట్ అసలు ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అది. అండ్ ప్లీజ్ ఈ మూవీ ఎలా ఉందంటే లాస్ట్కి అయితే ఆ సీన్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కు ఈ మూవీ కనుక మీరు నెగిటివ్ రివ్యూ ఇస్తే మీ మీద ఒట్టే అని చెప్పడం అనేది చాలా రేర్. ఇంతవరకు ఏ యాక్టర్ చెప్పలేదు, ఏ ఒక్క పెద్ద యాక్టర్ అయినా పెద్ద చిన్న యాక్టర్ అయినా చెప్పలేదు. మూవీలో కంటెంట్ ఉంటే ఏ మూవీ అయినా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఆఫ్ కాంతారా మూవీ చూసుకుంటే మూవీ పెట్టింది 15 కోట్లు, వచ్చింది 400 కోట్లు. అండ్ మొన్న వచ్చిన నరసింహ అవతార మూవీ చూసుకుంటే మూవీ పెట్టింది 10 కోట్లు, వచ్చింది 300 కోట్లు. అండ్ ఈ మూవీకి అంత పెద్ద కలెక్షన్స్ వస్తాయని చెప్పాను నేను. బట్ ఏంటంటే మూవీలో స్టోరీ అయినా, మూవీలో కంటెంట్ అయినా, వాళ్ళ కామెడీ టైమింగ్ అయినా, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ అయినా ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు మనం ఈ మూవీలో వంకలు తీయాల్సిన అవసరం లేదు, అంత అద్భుతంగా తీశారు వాళ్ళు. అంటే న్యాచురల్ యాక్టింగ్. అంటే మన ఇండస్ట్రీకి మరో నాని దొరికాడు అని ఒక చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా 2 days బ్యాక్ ఏంటంటే నాని ఒక పోస్ట్ కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. అంటే ఫెంటాస్టిక్, మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు అని. దానికి ఇచ్చిన రియాక్షన్ ఏంది, మన మౌలి అన్న నేను మిమ్మల్ని ఇలా కలవలేను, ఖచ్చితంగా నేను మీతో ఇలా సినిమా తీయాలనుకుంటున్నా. అండ్ ఆ సినిమా వేరే లెవెల్. మొత్తానికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చెప్పండి మూవీ స్టోరీ ఎలా ఉంది ఏంటిదని. అంటే వాళ్ళు మొత్తం డైరెక్ట్గానే. అంటే ఇప్పుడు మన మౌలి గురించి తెలుసు. మౌలి ఈజ్ వన్ ఆఫ్ ద అంటే సిల్వర్ స్క్రీన్ నుండి ఎంత పెద్ద గ్రీన్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదండి. నిజంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకు మించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మౌలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా సరే మూవీలో కంటెంట్ లేకపోతే మూవీ పడిపోద్ది. అది 100 కోట్లు ఉండని, 400 కోట్లు ఉండని, 450 కోట్లు ఉండని, 500 కోట్లు ఉండని, ఆదిపురుష్ లాంటి మూవీ 700 కోట్లు పెట్టి తీసిన మూవీ అయినా ఉండని, ఏ మూవీ అయినా సరే పడిపోద్ది. ఎందుకంటే మూవీలో కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ లేకపోతే మూవీ నడవదు, మూవీ అక్కనే పడిపోద్ది. ఎందుకంటే మూవీలో వాళ్ళు షో స్టార్ట్ చేసింది 3 షోకి, అంటే ఒక్కరోజు 3 షోలు పెడదామని అనుకున్నారు. ఆ తర్వాత మూవీలో కంటెంట్ ప్రజలు అంటే ఆడియన్స్ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అసలు మామూలు విషయం కాదు. హీరో అయినా, వాళ్ళు తీసుకునే క్యాస్టింగ్స్ పర్ఫార్మెన్స్ అయినా ఈజ్ అ ఫెంటాస్టిక్. స్టోరీ ఏమైనా ఉందంటే సింపుల్ స్టోరీ. అంటే ఇందులో 2 స్టోరీలు ఉంటాయి. జియో సిమ్ రాకముందు ఎలా ఉంటుంది, జియో సిమ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది 2 స్టోరీలు ఉంటాయి. అంటే ఇంటర్వెల్ నుంచి మీరు చూసుకుంటే క్లైమాక్స్లో ఉంటుంది. మెయిన్గా 2 స్టోరీస్ అనేది క్లైమాక్స్లో ఉంటుంది. అంటే లాస్ట్ ఒక డైరెక్టర్ అతను డైరెక్ట్ చేసిన ఫిలింని అతను కొంచెం లాస్ట్ ఒక 3-4 minutes మీరు అతను డైరెక్టర్ యాక్టింగ్ చేసిండు. అండ్ 2 hours మీరు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మీరు ఎక్కడ బోర్ కొట్టరు, అసలు బోర్ కొట్టదు. ఇది ఏం చెప్పినా తప్పే మూవీ గురించి. ఎందుకంటే 2 కోట్లు పెట్టి తీసిన మూవీ ఈరోజు 15 కోట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. మీరు ఎవరి మాట వినకుండా మూవీ టికెట్ బుక్ చేసుకోండి, లేదా అక్కడ థియేటర్కి వెళ్ళి కొనండి, మూవీ చూడండి. మీరు పర్ఫార్మెన్స్ అయినా అంటే ఈ ఒక 2025లో ఎన్ని మూవీస్ హిట్ అయ్యాయో చెప్పలేను నేను. ఎందుకంటే చాలా పెద్ద మూవీసే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది అండ్ చాలా ఫ్లాప్ అయినాయి. ఎందుకంటే అది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్లో
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఓజీ అని చెప్పొచ్చు, లేకపోతే మిరాయి అని చెప్పొచ్చు, అవన్నీ కాదు. డెబ్యూట్ హీరో ఇప్పుడు ఎంటైర్ టైర్లో ఎవరైతే ఉన్నారో, ఎంటైర్ హీరో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో, ఇంత పెద్ద ఓపెనింగ్స్, ఇంత పెద్ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయినా ఇంత పెద్ద ఓపెనింగ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. రామ్ చరణ్ వల్ల కాలేదు, ఎన్టీఆర్ వల్ల కాలేదు, ప్రభాస్ వల్ల కాలేదు. అండ్ ఇప్పుడు సీనియర్స్ యాక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరి వల్ల కాలేదు. జస్ట్ అది అయింది ఎవరి వల్ల? మౌలి వల్ల. ఎందుకంటే అతను చేసే కామెడీ చాలా అంటే చాలా పెద్ద యాక్టర్ అవుతారండి మౌలి మాత్రం. ఇది మాత్రం కన్ఫర్మ్, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇలా మూవీ రివ్యూస్ ఇస్తుంటా. అండ్ ప్లీజ్ నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీ నెగిటివ్ కామెంట్స్ ఇస్తే మీ మీద ఒట్టే. థ్యాంక్ యూ.